అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పాషండుడి నిర్లక్ష్యం. సువర్ణదేశపు రాజకుమారి మోహనరూప అపురూప సౌందర్యవతి. సౌందర్యానికి తగ్గ గర్వం కూడా ఆమెకు ఉండడం వల్ల తండ్రికి ఆమె వివాహం ఒక సమస్యగా మారింది. ఏ దేశపు రాజకుమారుడి చిత్రపటం చూసినా అతడు తన అందచందాలకు సరిపోడని నిరాకరించసాగింది. ఈ పరిస్థితుల్లో ఒకనాడు ఆమె ఉద్యాన విహారంలో ఉండగా ఎలా వచ్చారో కొందరు దొంగలు అక్కడికి వచ్చారు. వాళ్లల్లో పాషండుడనేవాడు వాళ్ళ నాయకుడు. వాడు ఆమెను గుర్రం మీద ఎక్కించుకొని ఒక మారుమూల కొండ గుహలోకి తీసుకువెళ్ళాడు. అది వాళ్ల నివాసస్థానం. ఆ కొండ గుహలో ఒక కుటుంబం ఉంటున్నది. వాళ్లల్లో పాతకి అనే ఆవిడ పాషండుడి భార్య. 4 సంవత్సరాల వయసుగల రోత అతడి కుమార్తె. వాళ్లకు పనులు చేసి పెట్టడానికి 2 వృద్ధులు, ఒక నడివయస్కురాలు ఉన్నారు. పాషండు రాకుమారితో, ఇది నా గుహ, ఇక్కడ నా కుటుంబము మాత్రమే ఉంటుంది. నేను దొంగల నాయకుణ్ణి. నా అనుచరులెవ్వరూ ఈ దరిదాపులకు రారు అన్నాడు. అసలు నువ్వు నన్నిక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని అడిగింది మోహన కోపంగా. పాషండు శాంతంగా, నా భార్యకి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నవి. అయినా మా నివాసం కొండ గుహల్లో ఉన్నందున ఆమె అస్తమానము నన్ను సాధిస్తూ ఉంటుంది. నన్ను సాధించకు, ఏం కావాలో అడుగు, తెచ్చిస్తాను అన్నాను. అయితే నాకు ఈ దేశపు రాకుమార్తె చేత సేవలు చేయించుకోవాలి అని అడిగింది. వెంటనే నిన్ను అపహరించి తెచ్చాను అన్నాడు. ఆ మాటలు వింటూనే మోహన ఆశ్చర్యపోయి పాషండుడికేసి పరీక్షగా చూసింది. అతడు 6 అడుగుల ఎత్తువాడు. మేలిమి రంగు శరీరఛాయ, కండలు తిరిగిన రూపం, అందమైన ముఖం. వాడి భార్య పాతకి రూపంలో అతడికి పూర్తిగా భిన్నం. ఆమె పొట్టిగా, నల్లగా, లావుగా, వికారంగా ఉంది. ఆమె కూతురు రోతకు అచ్చగా తల్లి పోలికలే వచ్చాయి. పాషండు మోహన మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ ఉన్న వృద్ధ సేవకుడొకడు అందాల భరిణ గుహలో అడుగుపెట్టింది. నాయకుడీమెను తప్పక పెళ్లి చేసుకుంటాడు అన్నాడు. అది విన్న పాషండు వెంటనే వాడి చెంప మీద గట్టిగా కొట్టి, నేను ఏకపత్ని వ్రతుణ్ణి. ఇలాంటి మాట ఇంకోసారి అన్నావంటే తాట వలిచేస్తాను, జాగ్రత్త అన్నాడు. ఇష్టమున్నా లేకున్నా మోహనకు ఆ గుహలో నివసించక తప్పలేదు. ఆమె పాతకి సేవలు చేయడానికి మొదట నిరాకరించింది. కానీ మిగతా సేవకులు అందుకు పాషండు ఎంత క్రూరమైన శిక్ష విధిస్తాడో చెప్పిన తరువాత ఆమె బుద్ధిగా అన్ని పనులు చెయ్యసాగింది. అక్కడ ఉన్న వారిలో దీపకుడనే వృద్ధ సేవకుడికి ఆమెపై జాలి కలిగింది. వాడు ఒక్కసారి ఆమెను ఓదార్చుతూ, అప్సరసలా ఉన్నావు, నీకీ కష్టం రావలసింది కాదు. అయినా ఇక్కడి నుంచి బయటపడాలంటే నీకొక్కటే మార్గం ఉంది. నీ అందచందాలతో మా నాయకుణ్ణి ఆకర్షించు. ఆయనకు తగిన భార్యవు నువ్వే. నిన్నాయన పెళ్లి చేసుకున్నాడంటే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు. ఛీ, నేనొక దేశానికి యువరాణిని, ఒక దొంగల నాయకుణ్ణి వివాహమాడతానా అన్నది మోహన కోపంగా. మా నాయకుడు కావటానికి దొంగల నాయకుడే అయినా ఈ ప్రపంచంలో ఏ రాజకుమారుడు ఆయనకు సరిపోడు. పెళ్లి మాట అలా ఉంచు. నేను చెప్పినట్లు ఆయన్ని ఆకర్షించడానికి ప్రయత్నించు, లేకపోతే నువ్విక్కడి నుంచి బయటపడలేవు అన్నాడు దీపకుడు. విధి లేక మోహన అందుకు అంగీకరించింది. ఒక రోజున ఆమె స్నానం చేసి మంచి దుస్తులు ధరించింది. ఎరుపు రంగు దుస్తులు ఆమెకెంతో అందాన్నిచ్చాయి. ఆమె ఆ దుస్తులు ధరించి పాషండుడి ముందు అటూ ఇటూ తిరగసాగింది.
పాషండు ఏదో తీవ్రాలోచనలో ఉండి ఆమెను గమనించలేదు. తరువాత కొంతసేపటికి పాషండు ఆమెను దగ్గరకు రమ్మని, "నువ్వు బాగున్నావు, కానీ నీలపు రంగు దుస్తులు వేసుకో, ఇంకా బాగుంటావు" అన్నాడు. "నీకెలా తెలుసు?" అన్నది మోహన. "నా భార్య చెప్పింది." అందం గురించి ఆమెకు తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు అన్నాడు పాషండు. మోహనకు చాలా కోపం వచ్చింది. అయినా చేసేది లేక మరొకనాడు నీలపు రంగు దుస్తులు ధరించి తిరుగుతూ శ్రీకృష్ణుడి బాల్యాన్ని కీర్తిస్తూ ఒక పాట పాడింది. ఆమె కంఠస్వరం మనోహరంగా ఉంది. పాషండు ఆమెతో, "శ్రీకృష్ణుడి మీద పాట వద్దు, శివుణ్ణి కీర్తిస్తూ ఏదైనా పాట పాడు. నా భార్యకు శివుడంటే చాలా ఇష్టం" అన్నాడు. మోహన చిన్నపుచ్చుకున్నది. ఆ తరువాత ఇంకొక రోజున ఆమె నాట్యం చేస్తుంటే, "నా భార్య అడిగినప్పుడు తప్ప నాట్యం చెయ్యవద్దు" అని కోపగించుకున్నాడు పాషండు. ఒక రోజున ఆమె పాషండుడితో, "నువ్వు మామూలు దొంగవు కాదని, రాజకుమారులను మించిన ప్రతాపం కలవాడివని నీ సేవకులంటున్నారు. ఆ ప్రతాపం ఏపాటితో చూడాలని ఉంది" అన్నది. "అలా అయితే అడవిలోకి వెళ్ళాలి. నిన్ను వెంట తీసుకు వెళ్ళాలంటే నా భార్య అనుమతి కావాలి. అందుకామెను మెప్పించి ఒప్పించు" అన్నాడు పాషండు. అలాంటివి అలవాటైపోయటం వల్ల మోహన కోపం తెచ్చుకోకుండా పాతకి వద్దకు వెళ్ళి తన కోరిక చెప్పి, "నా అందంతో నీ భర్తను వశపరుచుకుంటానన్న భయముంటే తప్ప, లేకపోతే నువ్వు ఇందుకు అంగీకరిస్తావు" అన్నది. పాతకి నవ్వి, "మా ఇద్దరి ప్రేమ ఎలాంటిదో నీకర్థం కాదు, అలాగే వెళ్ళిరా" అన్నది. మోహన పాషండుడితో కలిసి అడవికి వెళ్ళింది. అక్కడ అతను తన విద్యలన్నీ ప్రదర్శించాడు. అతడి నేర్పుకు ఆమె ఆశ్చర్యపోయింది. ఒకచోట పడగ విప్పి కాటు వేయబోయిన కాలనాగును తోకపట్టుకొని దూరంగా విసిరేశాడు. విల్లు పట్టి తీవ్ర వేగంతో బాణాలు వేసి పరుగెడుతున్న లేడి చుట్టూ అవి గుచ్చుకునేలా చేసి ఆ శరపంజరంలో దాన్ని కదలకుండా బంధించాడు. క్రూర జంతువులనైనా సాధు జంతువులనైనా ఒక్క గాయమైనా తగలకుండా ఇదే విధంగా ప్రాణాలతో పట్టి బంధించగలను అన్నాడు పాషండు. మోహన ఆశ్చర్యపడి, "నువ్వే దేశానికో రాజకుమారుడివి కావలసింది. నీ ప్రతాపం అమోఘం" అన్నది. "నువ్వు మెచ్చుకున్నావు, కానీ నాకేం తృప్తిగా లేదు. ఎందుకంటే నా భార్య ఇంకా ఈ ప్రతాపాన్ని మెచ్చుకోవడం లేదు. భూమిలోకి బాణాన్ని కొట్టి అర్జునుడిలా పాతాళగంగను పైకి తెప్పించలేనని నన్నామె పరిహాసం చేస్తూ ఉంటుంది" అన్నాడు పాషండు విచారంగా. మోహన పాషండుడికి భార్య అంటే ఉన్న గౌరవానికి ఆశ్చర్యపడుతూ, "నేను నీ విద్యలు చూశాను, నువ్వు నా విద్యలు చూడవా" అని అడిగింది. "నీ విద్యలు నా భార్య దాపుల ఉండగా చూస్తాను" అన్నాడు పాషండు. ఆ జవాబు మోహనకు చాలా కోపం తెప్పించింది. కానీ ఆమె కోపాన్ని దిగమింగి ఎంతో శాంతంగా, "నేను అతిలోక సౌందర్యవతినన్న నిజం నాకే కాదు, ఎందరో రాజకుమారులకు కూడా తెలుసు. వివాహం ఆడతలచి వచ్చిన వాళ్ళందరినీ నిరాకరించాను. భార్యను గురించి భర్త ఎదుట అనకూడని మాటే అయినా తప్పనిసరి కనుక అంటున్నాను. నీ భార్య పరమ కురూపి కదా. అయినా నువ్వు ఆమె పట్ల అంత ఆకర్షితుడివి కావటం, సౌందర్యవతినైన నా పట్ల నిర్లక్ష్యం చూపడం ఆశ్చర్యం కలిగిస్తున్నది" అన్నది. పాషండు మోహనకేసి ఒకసారి పరీక్షగా చూసి చిరునవ్వు నవ్వి, "నేను బాహ్య సౌందర్యానికంటే అంతః సౌందర్యానికే ఎక్కువ విలువనిస్తాను. ఆ కారణం వల్లనే నాకు నా భార్య పాతకి అంటే అంత ఆదరణ, ఆప్యాయత" అన్నాడు. గుహకు తిరిగి వచ్చాక మోహన దీపకుడికి జరిగింది చెప్పి, "ఇక్కడి నుంచి బయటపడటానికి నేనేం చెయ్యాలో తెలియడం లేదు" అన్నది.
ఇంకా ఒక్కటే మార్గం, మా నాయకుడి భార్యను మెప్పించు, ఆమె తప్ప ఇంకెవ్వరూ నిన్ను రక్షించలేరు అన్నాడు దీపకుడు. అందుకు వాడొక ఉపాయం కూడా చెప్పాడు. ఆ మర్నాడు దీపకుడు పాతకి నడిచే దారిలో ఆమెకు తెలియకుండా అరటిపండు తొక్కలు వేశాడు. పాతకి కాలు జారి పడబోతూ ఉండగా మోహన ఆమెను పడకుండా పట్టుకుంది. పాతకి చాలా సంతోషించింది. రాజకుమార్తెవైన నా సేవకులను మించి మసలుకుంటున్నావు. నేను నిన్నిక్కడికి రప్పించిన కారణం వేరే ఉంది. నీకు స్వేచ్ఛ కలిగిస్తాను. నువ్వు నా భర్తకు కొండగుహ జీవితం నుంచి విముక్తి చెయ్యాలి. మేమందరం హాయిగా ఏ నగరంలోనో జీవిద్దామనుకుంటున్నాము. అందుకు నువ్వు తగిన ఏర్పాట్లు చెయ్యగలవా అన్నది. తను తిరిగి రాజప్రాసాదం చేరడానికి ఇది మంచి అవకాశం అని గ్రహించిన మోహన వెంటనే సరేనన్నది. పాతకి భర్తను పిలిచి ఈమెను జాగ్రత్తగా రాజుగారికి అప్పగించు. ఈమె తన తండ్రికి చెప్పి నీ పాత నేరాలన్నీ క్షమించేలా చేస్తుంది అన్నది. పాషండు మోహనను వెంటబెట్టుకుని గుర్రం మీద రాజప్రాసాదం చేరాడు. మోహన ఆజ్ఞాపించటం వల్ల కాపలాభటులెవ్వరూ పాషండుణ్ణి పట్టుకునే ప్రయత్నం చెయ్యలేదు. పాషండు రాజుతో, ఇదిగో తమ కుమార్తె, ఒక ప్రయోజనం కోరి కొంతకాలం పాటు ఈమెను మా దగ్గర ఉంచుకోవటం జరిగింది. అదేమిటో ఆమెనే అడిగి తెలుసుకోవచ్చు అన్నాడు. మోహన వెంటనే తండ్రితో, నాన్న, నా ఒకే ఒక్క కోరిక తీర్చాలి. ఏదో విధంగా ఈ యువకుణ్ణి ఇక్కడ ఆపి అతడితో నా వివాహం జరిపించండి. అతడు లోగడ ఏ ప్రయోజనం కోరి నన్ను అపహరించుకుపోయాడో అది ఇప్పుడంత ముఖ్యం కాదు అన్నది. ఈ మాటలు వింటూనే పాషండు అక్కడి నుంచి పారిపోబోయాడు. కానీ చాలామంది భటులు చుట్టుముట్టడంతో అది సాధ్యపడలేదు. ఇన్నాళ్లకు నువ్వు వివాహం అంగీకరించావు, అదే చాలు అని రాజు అంతఃపురంలో రహస్యంగా మోహనకు పాషండుడికి బలవంతపు వివాహం జరిపించాడు. వివాహం అయ్యాక మోహన పాషండుడితో, నన్ను క్షమించు, నువ్వు దొంగల నాయకుడివి, వివాహితుడవు, నన్ను నిర్లక్ష్యం చేసిన వాడివి. అయినా నిన్ను బలవంతంగా వివాహం చేసుకున్నాను. నువ్వు నా భర్తవు కావడం ఎంతో తృప్తిగా ఉంది. ఇష్టం లేకుంటే ఈ క్షణంలో నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ మళ్ళీ తిరిగి వస్తావని నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను అంటూ పాదాల మీద పడింది. పాషండు ఆమెను లేవదీసి, నేనిక్కడి నుంచి వెళితే నిన్ను వెంట తీసుకునే వెళతాను. నేను నిన్ను నిర్లక్ష్యం చేశాననే భ్రమ కలిగించడానికే నీ తండ్రి సహకారంతో ఈ నాటకమంతా ఆడాను. ఆ గుహలో ఉన్న వాళ్ళందరూ నీ తండ్రి పంపిన వాళ్లే. నా పేరు శౌర్యసేనుడు, ప్రతాపదేశపు రాజకుమారుణ్ణి. నీలో సౌందర్యవతినన్న గర్వముంది. నిర్లక్ష్యమొక్కటే నిన్ను నా పట్ల ఆకర్షితురాలిని చేసుకోగలదని గ్రహించాను. ఇప్పుడు నిజం చెప్పాను కాబట్టి నువ్వు నాతో మా రాజ్యానికి వచ్చేది లేనిది చెప్పు అన్నాడు. ఇది విని మోహన దిగ్భ్రాంతురాలయ్యింది. కొంతసేపటికి తేరుకొని, ఒకరు లక్ష్య పెట్టినప్పుడే ఏ అందానికైనా విలువ, మనిషికి సరైన అందం, మంచితనం, వినయం అని నీతో పాటు గుహలో ఉన్నప్పుడు తెలుసుకున్నాను. నీ భార్యగా నిన్ను సేవించుకుంటూ నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను అన్నది. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ కలకాలం కలిసి సుఖంగా జీవించారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.